హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు అయితే రైతు భరోసా పడింది, అలాగే ఎవరికి రైతు భరోసా పడుతున్నాయి, అలాగే కొంతమందికి ఆగినాయి అంటున్నారు. సో దీని గురించి అయితే మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి. సో ముందుగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను నేనైతే కోరుకుంటున్నా. ఇక చూసుకుంటే మనకైతే నిన్న సభలో అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొదటి విడత అయిన డబ్బులు అనేది విడుదల చేశారు కదా. సో ఎకరానికి వచ్చేసి 6,000 చొప్పున అయితే మనకైతే విడుదల చేశారు. సుమారుగా 3,600 కోట్లయితే అన్నదాతల ఖాతాల్లో అయితే డబ్బులైతే నిన్న చేరాయండి. సో ఇంకో 20 రోజుల్లో అయితే 2,700 కోట్ల రూపాయలైతే విడుదల చేస్తామన్నట్టుగా చెప్పారు. దాని తర్వాత అయితే మనకైతే ఇంకో 20 రోజుల్లో అయితే ఇంకో 2,700 కోట్లు రిలీజ్ చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారైతే చెప్పారు. దాదాపు చూసుకుంటే 70 లక్షల మందికి అయితే మనకైతే రైతు భరోసా అయితే ఇవాళ ఉదయం అంటే నిన్న ఉదయం నుంచి అయితే మనకైతే ఖాతాలో అనేది డబ్బులైతే జమ అవుతున్నాయి. ఇవి చూసుకుంటే ఎకరం లోపు కలిగిన పట్టా పుస్తకం కలిగిన వారికి మాత్రమే ఈ రైతు భరోసా నిధులైనవి జమ అయినాయి. సో దీనికైతే మనకు ఇంకో 3 రోజుల్లో అయితే 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5 ఎకరాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయండి. అలాగే కొంతమంది అడుగుతున్నారండి ఏందంటే, సో రైతు భరోసా పొందాలంటే మనకైతే ఈ మార్చి 25 తారీఖు వరకైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా అంటే మనం ఇప్పుడు ఈరోజు మనం చూసుకుంటే ఈ రోజు నుంచి ఈ మార్చి 25 తారీఖు ఎన్ని రోజులున్నాయో దాని లోపే మనం దరఖాస్తు చేసుకోవాలి కొత్తగా పొందేటోళ్ళు. సో మనకు ఫిబ్రవరి 28 తారీఖు వరకు కొత్త పట్టాలొచ్చినాయి గదా. సో వారికైతే రైతు భరోసా పొందని రైతులకైతే బ్యాంకు వివరాలు మరియు వాళ్ళ పాస్ పుస్తకాలు, అలాగే అన్ని జిరాక్స్, మొబైల్ నెంబరు వాళ్ళ దగ్గరలో ఉన్న ఏఈఓకి ఇస్తే వాళ్ళు ఆన్‌లైన్ చేసి వీళ్ళకైతే రైతు భరోసా వచ్చే సూచనలైతే చేస్తారండి. సో మనకు చూసుకుంటే మొత్తానికైతే యాసంగి అండ్ వానాకాలం సంబంధించి పెట్టుబడి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. సో రైతన్నలైతే చాలా వరకు అయితే అంటే చాలా హ్యాపీగా ఉన్నారండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ రైతు భరోసా ఎప్పుడొస్తాయి, ఎప్పుడొస్తాయి అనేది చాలా రోజుల నుంచి అయితే మన రైతన్నలైతే అడుగుతూనే ఉన్నారు. మొత్తానికైతే వారికి శుభవార్త. మనకైతే మీరైతే ఒకవేళ పైసలు రాకపోతే మీ దగ్గరలో ఉన్న ఏఈఓకి కలిసి మీ యొక్క సమాచారం అయితే తెలపండి. సో మీకు నెక్స్ట్ పైసలు ఎప్పుడొస్తాయి అనేది వాళ్ళు కూడా క్లారిఫికేషన్ చేస్తారు. సో రైతన్నలకైతే మంచి శుభవార్త అయితే చెప్పుకోవచ్చండి. సో ఇప్పుడు మనకైతే మొదటి విడత రిలీజ్ చేశారు కదా. రెండో విడతల్లో అయితే ఇంకా కొన్ని ఎకరాలు అంటే ఎకరాల వారీగా, విడతల వారీగా మనకైతే రిలీజ్ చేస్తారు. దీనిపైన మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఈ మొదటి విడతలో మనకు 5 ఎకరాల లోపు అయితే వస్తాయి. దాని తర్వాత ఒక 10 ఎకరాలు రెండో విడతకు కలిపి, మూడో విడతకి 15 ఎకరాల పైన అయితే మనకైతే వచ్చే సూచనలు అయితే ఉన్నాయండి. సో మొత్తానికి మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కూడా జై హింద్.